వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. జూనియర్ ఇంటర్లో భాగంగా మనం టెగ్నోమెట్రీ ఫంక్షన్స్ అండి. టెగ్నోమెట్రీ ఫంక్షన్స్లో ఎక్సర్సైజ్ 3D అండి. 3Dకి సంబంధించి క్వశ్చన్స్ మనం ఒకసారి చూద్దాం. ఫైండ్ sin x/2 cos x/2 అండ్ tan x/2 ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అండి. అంటే tan x = -4/3 అని ఇచ్చాడు. x ఇన్ క్వాడ్రంట్ 2 అన్నాడు అండి. ఇక్కడ మనకి క్వాడ్రంట్ sin x/2 cos x/2 ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఫార్ములా తెలుసండి. 1 - cos x = 2 sin² x/2, 1 + cos x = 2 cos² x/2 అండి. ఇక్కడ మనకి tan x ఇచ్చాడు. tan x నుంచి మనం అంటే మనకి ఉన్న ఫార్ములా 1 + tan² x = sec² x అండి. దాని నుంచి మనం ఇక్కడ cos x ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ నుంచి sin x/2 cos x/2 ఫైండ్ అవుట్ చేద్దాం. దాని నుంచి tan x/2 చేద్దాం. ఇక్కడ మనకి tan x = -4/3 ఇచ్చాడు. ఇక్కడ 1 + we know that 1 + tan² x = sec² x అండి. అంటే tan x అంటే ఇక్కడ మనకి -4/3 హోల్ స్క్వేర్ = sec² x. ఇక్కడ ఎంత అవుతుందంటే 9 + 16 అండి /9. ఇక్కడ sec² x అంటే 25/9 అండి. 25/9 = sec² x. ఇక్కడ secant x అంటే రూట్లో తీసుకుంటే ±5/3 అవుతుంది. ఇక్కడ x ఇన్ క్వాడ్రంట్ 2 అన్నాడండి. x ఇన్ క్వాడ్రంట్ 2. కాబట్టి మనకి secant x అంటే సెకండ్ కోఆర్డినేట్లో మనకి ఓన్లీ సైన్ కోసికెంట్ మాత్రమే పాజిటివ్. కాబట్టి secant x అంటే ఇక్కడ secant x అండి. ఓన్లీ secant x అంటే మనకి -5/3 అవుతుంది. అంటే cos x అంటే -3/5 అవుతుందండి. ఇక్కడ cos x అంటే -3/5. ఇక్కడ దాని నుంచి మనకి sin x/2 cos x/2 అలాగే tan x/2 చేద్దామండి మనకున్న ఫార్ములాస్ ఉపయోగించి. ఇక్కడ 1 - cos x = 2 sin² x/2 అండి. అంటే 1 - cos x అంటే -3/5. ఇక్కడ 2 sin² x/2 అంటే ఎంత అవుతుందంటే 1 + 3/5 = 2 sin² x/2 అండి. దాని నుంచి ఎల్సిఎం కట్టేస్తే మనకి 5 + 3 అంటే 8/5 అవుతుంది. 8/5 = 2 sin² x/2 అంటే sin² x/2 మనకి 8/5 × 2 అండి. ఈ 2 4 టైమ్స్ పోతుంది. అంటే sin x/2 మనకి అంటే 2/√5 అవుతుంది. ± అండి. ±2/√5. ఇక్కడ x/2 అనేది మనకి ఏ కోఆర్డినేట్లో అనేది ఒకసారి చూద్దామండి. మనకి అంటే మామూలుగా అయితే x లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్ అన్నాడు కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో మనకి π/2 x <π అండి. అంటే దీని నుంచి మనకి x/2 రాద్దాం. అంటే 1/2తో మల్టిప్లై చేస్తే π/4. ఇక్కడ x/2 ఇక్కడ π/2 అండి. అంటే మనకి x/2 లైస్ ఇన్ ఏ క్వాడ్రంట్లో ఉంటుందంటే x/2 లైస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ అండి. ఫస్ట్ క్వాడ్రంట్. అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో మనకి sin x/2 అంటే = ఫస్ట్ క్వాడ్రంట్లో ఎంత అంటే పాజిటివ్ కాబట్టి 2/√5 అవుతుంది. అంటే 1 - cos x = 2 sin² x/2. దాని నుంచి మనం sin x/2 చేసాం. అలాగే 1 + cos x అండి.
1 ప్లస్ కాస్ ఎక్స్ ఈజ్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2. దాని నుంచి 1 ప్లస్ మైనస్ 3/5 అండి ఈజ్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2. దాని నుంచి మనం సింప్లిఫై చేస్తే ఇక్కడ 5 నుంచి 3 తీసేస్తే 2/5 అండి ఈజ్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2. దాని నుంచి మనకి కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 ఈజ్వల్ టు అంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోతుందండి, అంటే 1/5 అవుతుంది, 1/5 అవుతుందండి, 1/5 అవుతుంది. అంటే కాస్ ఎక్స్ బై 2 ఈజ్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1/5 అండి. ఇక్కడ మనకి ఎక్స్ బై 2 అనేది ఫస్ట్ కోఆర్డినేట్ కాబట్టి మనకి కాస్ ఎక్స్ బై 2 అంటే ఎంత వస్తుందంటే 1/5 అండి. sin x బై 2 అంటే 2/5, కాస్ ఎక్స్ బై 2 అంటే 1/5 అండి. అంటే tan x బై 2 రాద్దాం. tan x బై 2 అంటే sin x బై 2 బై కాస్ ఎక్స్ బై 2. sin x బై 2 అంటే 2/5, కాస్ ఎక్స్ బై 2 అంటే 1/5 అండి. అంటే √5 క్యాన్సిల్ అయిపోతే మనకి tan x బై 2 ఈజ్వల్ టు 2 అవుతుంది. దాని నుంచి మనకి అంటే మనం ఏమడిగాడంటే sin x బై 2, కాస్ ఎక్స్ బై 2, tan x బై 2 అండి. sin x బై 2 అంటే మనకి 2/5, కాస్ ఎక్స్ బై 2 అంటే 1/5, tan x బై 2 అంటే 2 అండి. రెండోదండి కాస్ x ఈజ్వల్ టు -1/3, ఎక్స్ ఇన్ క్వాడ్రంట్ 3 అండి. ఇక్కడ మనకి కాస్ ఎక్స్ వాల్యూ ఇచ్చాడు. మనకు ఫార్ములా అంటే మేము ఫైండ్ అవుట్ చేయాలంటే sin x బై 2, కాస్ ఎక్స్ బై 2, tan x బై 2 మనకు తెలుసున్న ఫార్ములాస్ 1 - cos x ఈజ్వల్ టు 2 cos స్క్వేర్ 1 - cos 2 sin స్క్వేర్ ఎక్స్ బై 2, అలాగే 1 ప్లస్ కాస్ ఎక్స్ ఈజ్వల్ టు 2 cos స్క్వేర్ ఎక్స్ బై 2 అండి. ఇక్కడ మనకి ఆ రెండు ఫార్ములాస్ దాని నుంచి చేద్దామండి. మనకు ఆల్రెడీ కాస్ ఎక్స్ ఇచ్చాడు, ఇందాక tan x ఇచ్చాడండి. tan x ఇస్తే మన కాస్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి మనం 1 - cos x ఈజ్వల్ టు 2 sin స్క్వేర్ ఎక్స్ బై 2, 1 ప్లస్ కాస్ ఎక్స్ ఈజ్వల్ టు 2 cos స్క్వేర్ ఎక్స్ బై 2 అండి. దాని నుంచి మనం tan x బై 2 చేసాం. ఇక్కడ డైరెక్ట్గా మనకి కాస్ ఎక్స్ ఇచ్చేసాడు కాబట్టి మనకి ఎక్స్ ఇన్ క్వాడ్రంట్ 3 అన్నాడు. అంటే ఇక్కడ మనకి పై లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 3π/2 అండి. అంటే థర్డ్ క్వాడ్రంట్లో మనకి ఈ క్వాడ్రంట్లో ఉంటుంది ఎక్స్ పై లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 3π/2. మనకి ఎక్స్ బై 2 అంటే π/2 లెస్ దెన్ ఎక్స్ బై 2 లెస్ దెన్ 3π/4 అండి. 3π/4 అంటే మనకి 135 కాబట్టి ఎక్స్ బై 2 లైస్ ఇన్ 90కి 135 మధ్య ఉంటుందండి. కాబట్టి ఇది ఎక్స్ బై 2 ఎక్స్ లైస్ ఇన్ థర్డ్ కోఆర్డినేట్ అయితే ఎక్స్ బై 2 లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్ అండి, క్వాడ్రంట్ 2 అండి, సెకండ్ క్వాడ్రంట్. కాబట్టి మనకి కాస్ ఎక్స్ ఈజ్వల్ టు -1/3, దాని నుంచి మనకి 1 - cos x ఈజ్వల్ టు 2 sin స్క్వేర్ ఎక్స్ బై 2, 1 ప్లస్ కాస్ ఎక్స్ ఈజ్వల్ టు 2 cos స్క్వేర్ ఎక్స్ బై 2 అండి. దాని నుంచి మనం చేద్దాం. 1 - cos x ఈజ్వల్ టు ఇక్కడ కాస్ ఎక్స్ అంటే -1/3 అండి. ఇక్కడ ఈజ్వల్ టు 2 sin స్క్వేర్ ఎక్స్ బై 2. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఎల్సిఎం కట్టేస్తే 3 + 1/3 అవుతుంది ఈజ్వల్ టు 2 sin స్క్వేర్ ఎక్స్ బై 2 అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే 4/3 అవుతుంది. ఇక్కడ మనకి 3 × 2 అని రాయొచ్చు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ 2 టైమ్స్ పోతుంది. ఇక్కడ sin x బై 2 అంటే √2/√3 అండి. ఇది sin x బై 2. అలాగే 1 ప్లస్ కాస్ ఎక్స్ బై 2 1 ప్లస్ కాస్ ఎక్స్ ఈజ్వల్ టు మనకి 2 cos స్క్వేర్ ఎక్స్ బై 2 అండి. 2 cos స్క్వేర్ ఎక్స్ బై 2. కాస్ ఎక్స్ అంటే మనకి ఆల్రెడీ -1/3 అని తెలుసు, అంటే 1 - 1/3 2 cos స్క్వేర్ ఎక్స్ బై 2 ఏమవుతుందంటే 3 - 1 అంటే 2/3 అవుతుంది. ఇక్కడ 2 cos స్క్వేర్ ఎక్స్ బై 2 అండి. దాని నుంచి మనకి cos స్క్వేర్ ఎక్స్ బై 2 ఈజ్వల్ టు 2/3 × 2 అండి. 2 క్యాన్సిల్ అయిపోతే 1/3 అంటే cos x బై 2 ఈజ్వల్ టు 1/3
√3 అండి. cos x/2 1/√3. ఇక్కడ మనకి ఏ కోఆర్డినేట్లో ఉన్నది అనేది ఒకసారి చూద్దామండి. x/2 లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్ కాబట్టి ఇది ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. cos x/2 ఏమవుతుందంటే ప్లస్ ఆర్ మైనస్ అండి. ఇది ప్లస్ ఆర్ మైనస్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే మైనస్ వస్తుందండి. అంటే సెకండ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి cos x/2 మైనస్ వస్తుంది. దాని నుంచి మనకు tan x/2 రాద్దాం. sin x/2 బై cos x/2 అండి. sin x/2 అంటే మనకి √2/√3 అలాగే -1/√3 అండి. ఇక్కడ √3 క్యాన్సిల్ అయిపోతే మనకి -√2 అండి ఆన్సరు. నెంబర్ 3 అండి. sin x = 1/4 x ఇన్ క్వాడ్రంట్ 2 అన్నాడు. అంటే మనకి ఇక్కడ sin x/2 cos x/2 tan x/2 ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి సెకండ్ క్వాడ్రంట్లో క్వాడ్రంట్ 2 అండి. అంటే sin x = π/4. ఇక్కడ మనకి ఏ క్వాడ్రంట్లో ఉంటుందంటే π/2 లెస్ దెన్ x లెస్ దెన్ π/π అండి. ఇది సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి. అలాగే మనకి x/2 ఎక్కడ ఉంటుందనేది ఒకసారి చూద్దామండి. అంటే 1/2తో మల్టిప్లై చేస్తే x/2 అంటే π/2 అంటే x/2 ఇన్ ఏ క్వాడ్రంట్లో ఉంటుందంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుందండి. క్వాడ్రంట్ 1 అండి. ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది x/2 అనేది. దీనికి మనకు sin x ఇచ్చాడు. అంటే మనకి cos x ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి sin² x ప్లస్ cos² x = 1 అండి. దాని నుంచి మనకి అంటే sin x అంటే 1/4 హోల్ స్క్వేరు అలాగే cos² x = 1 అండి. అంటే ఇక్కడ మనకి cos² x ఏమవుతుందంటే 1 - 1/16 అవుతుంది. 16 - 1 అంటే 15/16 అండి. అంటే ఇక్కడ మనకి cos x = ±√15/4 అవుతుంది. అంటే మనకి ఇక్కడ cos x ఇన్ క్వాడ్రంట్ 2 కాబట్టి cos x అంటే మైనస్ వస్తుందండి. దాని నుంచి మనకి cos x = -15/4 అవుతుంది. ఇది cos x = -15/4. అలాగే మనకి ఇంకా sin x వచ్చింది, cos x వచ్చింది. మనకి ఫార్ములాస్ దాని నుంచి మనం 1 - cos x = 2 sin² x/2 అండి. కాబట్టి దాని నుంచి మనం sin x/2 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే మనకి cos x ఇస్తే డైరెక్ట్గా చేసేయచ్చండి. tan x ఇస్తే మన cos x ఫైండ్ అవుట్ చేసి 1 - cos x = 2 sin² x/2 1 + cos x = 2 cos² x/2 దాని నుంచి చేస్తామండి. అంటే 1 - cos x అంటే ప్లస్ అయిపోతుంది. ఇక్కడ √5/4 అండి. ఇక్కడ 2 sin² x/2 ఇంప్లైస్ అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 4 + √15/4 అండి = 2 sin² x/2. అంటే మనకి sin² x/2 = 4 + √15/ ఎంత అవుతుందంటే 8 అవుతుంది. ప్లస్ ఆర్ మామూలుగా అయితే ఇక్కడ sin x/2 అండి. sin x/2 అంటే √4 + √15/8 అండి. అంటే ఇక్కడ మనకి x/2 మన ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి మనకి మామూలుగా అయితే ప్లస్సే రాయాలండి. sin x/2 = √4 + √15/8. అలాగే మనం cos x/2 కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 1 + cos x = 2 cos² x/2 అండి. 2 cos² x/2 అంటే 1 + cos x అంటే cos x = ఇక్కడ -√15/4 అండి. ఇక్కడ 2 cos² x/2. ఇక్కడ దీని నుంచి మనకి ఎల్సిఎం కట్టేస్తే 4 - √15/4 = 2 cos² x/2. అంటే మనకి ఇక్కడ
కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 4 మైనస్ రూట్ 15/8 అవుతుంది. అంటే ఇక్కడ మనకి కాస్ ఎక్స్ బై 2 ఈజ్ ఈక్వల్ టు మామూలుగా అయితే ఎక్స్ బై 2 అనేది మనకి ఫస్ట్ క్వాడ్రంటే కాబట్టి ఎంత వస్తుందంటే రూట్ ఆఫ్ 4 మైనస్ రూట్ 15/8 అవుతుంది. మనకి tan x బై 2 కావాలండి. sin x బై 2 వచ్చింది, cos x బై 2 వచ్చింది. tan x బై 2 అంటే మనం ఏం రాస్తామంటే sin x బై 2 బై cos x బై 2 రాస్తాం. sin x బై 2 అంటే మనకి ఇక్కడ 4 ప్లస్ రూట్ 15/8 అండి. అలాగే ఇక్కడ 4 మైనస్ రూట్ 15/8 ఇక్కడ ఎంత వస్తుందంటే మనకి రూట్ 4 ప్లస్ రూట్ 15/4 మైనస్ రూట్ 15 అండి. ఇది మనకి tan x బై 2. దీన్ని రేషనలైజ్ చేస్తే మనకి అంటే రూట్ ఆఫ్ 4 ప్లస్ రూట్ 15/4 మైనస్ రూట్ 15 రేషనలైజ్ చేద్దామండి. రేషనలైజ్ అంటే మామూలుగా ఇక్కడ రూట్ ఆఫ్ 4 ప్లస్ రూట్ 15/4 అండి. అంటే మనకి ఇక్కడ ఎంత అవుతుందంటే పైన 4 ప్లస్ రూట్ 15 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మనకి కింద ఎంత వస్తుందంటే ఇక్కడ రూట్లో a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అండి. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే 4 ప్లస్ రూట్ 15 వస్తుంది. కింద 16 నుంచి 15 తీసేస్తే 1 కాబట్టి రూట్ 1 అంటే 1 అండి. కాబట్టి మనకి ఆన్సర్ ఏంటంటే 4 ప్లస్ రూట్ 15. సెకండ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ అండి. ప్రూవ్ ద ఫాలోయింగ్ 2 cos π/13 ఇంటూ cos 9π/13 ప్లస్ cos 3π/13 ప్లస్ cos 5π/13 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. మామూలుగా అయితే మనకి ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేద్దామండి. మనకి ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడంటే 2 cos π/13 ఇంటూ cos 9π/13 అండి ప్లస్ cos 3π/13 ప్లస్ cos 5π/13 అండి. ఇక్కడ మనకి ఇక్కడ ఏ ఫార్ములా రాస్తామంటే 2 cos A cos B అండి. 2 cos A cos B cos A ప్లస్ B ప్లస్ cos A మైనస్ B అండి. ఇక్కడ మనకి A ప్లస్ B అంటే 2 cos ఇది A ఇది B అండి. అంటే ఎంత అవుతుందంటే π/13 ప్లస్ 9π/13 అండి. అలాగే ప్లస్ cos A మైనస్ B A మైనస్ A అంటే π-13 మైనస్ 9π/13 అండి ఇది. అలాగే cos 3π/13 ప్లస్ cos 5π/13 అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే 2 cos 10π/13 అలాగే cos మైనస్ 8π/13 అండి. ఇక్కడ cos 3π/13 ప్లస్ cos 5π/13 అండి. అంటే మనకి ఇక్కడ cos C ప్లస్ మామూలుగా అయితే 2 cos A cos B అంటే cos A ప్లస్ B అండి. ఇక్కడ మనకి 2 ఉండదు. cos A ప్లస్ B ప్లస్ cos A మైనస్ B cos 3π/13 ప్లస్ cos 5π/13 అండి. ఇక్కడ cos ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే cos థీటా అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే cos 10π/13 ఇక్కడ నేను ఏం రాస్తానంటే ఇక్కడ మామూలుగా 3π/13 ఇక్కడ రాస్తానండి. అలాగే ఇక్కడ cos 8π/13 cos 5π/13 అండి. ఇక్కడ మనకి
కాస్ సి ప్లస్ కాస్ టీ ఫార్ములా రాద్దాం. అంటే కాస్ సి ప్లస్ కాస్ టీ ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. దాని నుంచి మనకి కాస్ సి ప్లస్ కాస్ టీ అండి. అంటే 2 కాస్ 10 పై బై 13 ప్లస్ 3 పై బై 13 అండి బై 2 ఇంటూ కాస్ 10 పై మైనస్ 3 పై బై 13 అండి బై 2. అలాగే మనకి ఇక్కడ 2 కాస్ 8 పై ప్లస్ 5 బై 13 బై 2 అండి ఇంటూ కాస్ 8 5 బై 13 మైనస్ 5 పై బై 13 బై 2 అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే 2 కాస్ 13 పై బై 13 ఇంటూ 2 అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే 7 పై బై 26. అలాగే ఇక్కడ కాస్ 13 పై బై 13 ఇంటూ 2 అండి. ఇక్కడ 3 పై బై 26. అంటే ఇక్కడ మనకి ఇక్కడ 13 ఎందుకు రాశానంటే ఈ 13 క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ కూడా 13 క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి 2 కాస్ పై బై 2 ఇంటూ కాస్ 7 పై బై 26. అలాగే 2 కాస్ ఇక్కడ ఏమవుతుందంటే పై బై 2 అవుతుందండి ఇంటూ కాస్ 3 పై బై 26. మామూలుగా అయితే కాస్ పై బై 2 అంటే 0 అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ 0 అయిపోతుందండి మొత్తం టోటల్గా 0 ఇంటూ కాస్ 7 పై బై 26. అలాగే ఇక్కడ కూడా ఏమవుతుందంటే కాస్ పై బై 2 0 అయిపోతుంది. మనకు టోటల్గా 0 అని ఆన్సరు. అంటే ఆర్హెచ్ఎస్ వాల్యూ ఇది. ప్రాబ్లం అండి sin 3x ప్లస్ sin x ఇంటూ sin x ప్లస్ cos 3x మైనస్ cos x ఇంటూ cos x అండి. sin c ప్లస్ sin d ఫార్ములా రాయాలి. ఇక్కడ sin c ప్లస్ sin d అంటే 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ cos c మైనస్ d బై 2 అండి. అలాగే cos c మైనస్ cos d అండి. cos c మైనస్ cos d అంటే మైనస్ 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2. మనకి ఇక్కడేమో sin c ప్లస్ sin d రాయాలి. ఇక్కడ cos c మైనస్ cos d రాయాలండి. ఇక్కడ మన సొల్యూషన్ చూద్దాం. sin c ప్లస్ sin d అంటే మనకి 2 sin 3x ప్లస్ x బై 2 అలాగే cos 3x మైనస్ x బై 2 ఇక్కడ ఫార్ములా రాశానండి ఇంటూ sin x. అలాగే ఇక్కడ ఫార్ములా రాద్దాం ప్లస్ cos c మైనస్ cos d అండి. అంటే మైనస్ 2 sin 3x ప్లస్ x బై 2 ఇంటూ sin 3x మైనస్ x బై 2 అండి. ఇక్కడ మనకి ఇంటూ cos x LHS తీసుకున్నామండి మనం. ఇక్కడ మనకి ఏమవుతుందంటే 2 sin 4x బై 2 అండి. అంటే ఎంత అవుతుందంటే 2x అవుతుంది. అలాగే 3x మైనస్ x అంటే 2x అంటే 2x బై 2 అంటే cos x అండి ఇంటూ sin x. అలాగే ప్లస్ మైనస్ 2 sin 4x బై 2 అంటే 2x అండి. అలాగే sin 3x మైనస్ x అంటే sin ఇక్కడ ఎంత అవుతుందంటే 2x బై 2 అంటే 2 sin x అవుతుంది ఇంటూ cos x. ఇక్కడ మనం మల్టిప్లై చేసేస్తే sin 2x cos x ఇంటూ sin x అండి. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. కాబట్టి sin 2x అలాగే sin x ఇంటూ cos x అండి. అంటే మనకి ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి ఏమవుతుందంటే 0 అయిపోతుందండి. అదేమో ఆర్హెచ్ఎస్ వాల్యూ అంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS అవుతుంది. ఇక్కడ మనకి రెండు ఫార్ములాస్ అండి sin c ప్లస్ sin d cos c మైనస్ cos d.